Jungle. కొత్త పెన్షన్స్ కి ఛాన్స్ ఉందా అని కూడా చాలా మంది మన వీడియో చూసి కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ కొత్త పెన్షన్స్ అప్లికేషన్ చేసుకోవచ్చా చేసుకోరాదా, అదే విధంగా ఈ మార్చి నెలకి సంబంధించి ఈ నెల ఎప్పుడు పెన్షన్ ఇస్తారని కూడా చాలా మంది ఇదివరకే మన పాత వీడియో చూసి కామెంట్ అయితే చేస్తున్నారు. అదే విధంగా మీరు ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఎవరెవరికి పెన్షన్ ఎంత వస్తుంది, ఈ పెన్షన్ పెంచే అవకాశం ఉందా లేదా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారి గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఈ పెన్షన్ ఇప్పట్లో పెంచే అవకాశం అయితే లేదు. మీకు ఎవరికైనా సరే ఇదివరకు ఎంత పెన్షన్ వస్తుందో అంతే వస్తుంది. అంటే 2016 4,000 రూపాయలు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. వృద్ధులకైతే 2,016 రూపాయలు, వితంతువులకు 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఈ చేనేత గీత కార్మికులకు 2,016 రూపాయలు, బీడీ కార్మికులకు 2,016 రూపాయలు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, ఎయిడ్స్ బాధితులకు 2,016 రూపాయలు, పైలేరియా రోగులకు కూడా ఈ 2,016 రూపాయల పెన్షన్ అందివ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వం వృద్ధులకు కూడా 4,000 రూపాయలు, వితంతువులకు కూడా 4,000 రూపాయలు, దివ్యాంగులకు కూడా 6,000 రూపాయలు, చేనేత గీత కార్మికులకు 4,000 రూపాయలు, బీడీ కార్మికులు ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, ఎయిడ్స్ బాధితులు పైలేరియా రోగులకు కూడా 4,000 రూపాయలు ఈ పెన్షన్ పెంచుతామని ఎలక్షన్ టైంలో చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే పెంచడం అయితే లేదు. ఒకవేళ ఈ పెన్షన్ ఎప్పుడు పెంచినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు పెన్షన్ వస్తుందా రావడం లేదా మీరైతే తెలుసుకోండి. అయితే ఈ కొత్త పెన్షన్స్కి ఛాన్స్ ఉందా అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ కొత్త పెన్షన్కి ప్రస్తుతానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఈ కొత్త పెన్షన్స్ అప్లికేషన్ నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైనా సరే, వృద్ధులైనా సరే, వితంతువులైనా సరే, చేనేత కార్మికులు అయినా సరే, గీత కార్మికులైనా సరే, దివ్యాంగులైనా సరే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్చి నెలకి సంబంధించి పెన్షన్ ఎప్పుడు ఇస్తారని కూడా చాలా మంది కూడా అడుగుతున్నారని చెప్పాను కదా. ఈ నెల 20 నుంచి అయితే మీకు పెన్షన్ అనేది అందియడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్లేస్లలో బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు, కొన్ని ప్లేస్లలో మీకు పోస్ట్ ఆఫీస్లో వేయడం అయితే జరుగుతుంది. ఈ 20వ తేదీ నుంచి అయితే మీకు పెన్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎవరైనా సరే కొత్త పెన్షన్స్కి గనక అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైనా భర్త చనిపోయినట్లయితే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇట్లాంటి సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీగా అయితే ఉంచుకోండి. వికలాంగులు అయితే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ స్టార్ట్ చేయగానే కూడా మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయొచ్చు. ఈ కొత్త పెన్షన్స్ గురించి కానీ మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా కామెంట్ అయితే చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.